హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉంది. సో ఎందుకంటే నేను ఈ వీడియోలో సెకిఫిట్ని ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ అయితే కొత్తగా ఉంది. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఫోన్లో అలర్ట్ మిషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రాజెక్టులు కానీ ఎటువంటి బిట్ మార్క్ కానీ నేను ప్రొవైడ్ చేయలేదు. సో మనం షేకిఫిట్ని అయితే ఓన్గా అయితే క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అలర్ట్ మిషన్ యాప్లో కింద గ్రీన్ కలర్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ 9:16 రేషియో తీసుకొని అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రియేట్ ప్రాజెక్ట్ అనేది ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. సో మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం బీజిఎం అయితే యాడ్ చేసుకోవాలి. సో అది కూడా మనం వీడియో నుంచి ఆడియోని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చెప్తాను. సో ఇప్పుడైతే ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో నేను ఈ బీజిఎం వీడియో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, లేదంటే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే బీజిఎం వీడియోని డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి ఈ వీడియోని. సో డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ వీడియో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో పైన అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో ఆడియో మనకి సపరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా. సో వీడియోని సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ పైన డిలీట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి వీడియో అనేది కంప్లీట్గా అయితే డిలీట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ సాంగ్కి మనం బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా బీట్ మార్క్స్ అయితే ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో బీట్ మార్క్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో నెంబర్స్తో సహా చెప్తాను బీట్ మార్క్ ఎక్కడ ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది. సో మీరు చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో ఫస్ట్ బీట్ మార్క్ వచ్చేసి మనకి 1.01 సెకండ్ దగ్గర అయితే యాడ్ చేసుకోవాలి. సో 1.01 సెకండ్ అండ్ ఇక్కడ ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 1.22 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు 2.26 సెకండ్ దగ్గర ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. 2.26 సెకండ్ దగ్గర అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడైతే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 3.10 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాలి. 3.10 సెకండ్స్ దగ్గర. సో చాలా జాగ్రత్తగా అయితే వినండి. అండ్ ఇప్పుడు మనకి 3.24 సెకండ్స్ దగ్గర ఇంకొక బీట్ మార్క్. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి 3.24 సెకండ్స్ దగ్గర. అండ్ ఇప్పుడు మనకి 4.08 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 4.08 సెకండ్స్ దగ్గర అండ్ ఇక్కడైతే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి 4.21 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 4.21 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 5.04 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 5.04 దగ్గర ఒక బీట్ మార్క్. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి 5.17 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 5.17 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 6.00 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 6.00 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేశాం కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ 6.15 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 6.15 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. అండ్ ఇక్కడ 7.00 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 7.00 సెకండ్స్ దగ్గర ఇంకొక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 7.15 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. ఎగ్జాక్ట్గా మనకి 7.15 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ చూసుకుంటే 7.29 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 7.29 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. సో యాడ్ చేసుకున్నారు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 8.13 దగ్గర ఒక బీట్ మార్క్. 8.13 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 8.13 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా. సో యాడ్ చేసుకున్న తర్వాత 8.28 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. 8.28 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్. సో ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే యాడ్ చేసాం కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 9.11 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. 9.11 సెకండ్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ విధంగా. సో ఈ విధంగా సాంగ్ బీజిఎం మొత్తానికి ఈ విధంగా అయితే బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలా ఈజీగా అయితే అవుతుంది వీడియో ఎడిటింగ్ అనేది. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియా ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో మీరు వీడియో ఎవరి మీద అయితే క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళదొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాతకి పైన 3 డాట్స్ ఉంటుంది రైట్ సైడ్లో. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఫోటో అనేది ఈ విధంగా అయితే ఫిల్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్‌గా మనకి బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఫోటోనైతే కట్ చేసుకోండి ఈ విధంగా. కట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఫోటోనైతే డిలీట్ అయితే చేసుకోండి. సో డిలీట్ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటోకైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మీరు ఈ ఫోటోనైతే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్‌లోకి వచ్చేసుకొని ఫోటో స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ దీనికి కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఎండింగ్ పాయింట్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఫోటో ఎండింగ్ పాయింట్‌లో. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. సో వచ్చేసుకున్న తర్వాతకి దీన్నైతే ఈ విధంగా అయితే రైట్ సైడ్‌కి అయితే స్క్రోల్ చేసుకోండి ఫోటోని. సో ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. సో స్క్రోల్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అయితే పైన సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసుకోండి మీరు. అండ్ ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్‌ని అయితే యాడ్ చేసుకొని ఇక్కడ మిర్రర్ ఆప్షన్ అయితే ఆఫ్‌లో ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్‌లో పెట్టుకోండి మిర్రర్ ఆప్షన్. సో మనకి ఈ విధంగా అయితే టైల్స్ ఎఫెక్టెడ్ ఫోటో అయితే ఈ విధంగా అయితే కవర్ అవుతుంది. సో ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాతకి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ కొంచెం జరుపుకోండి ఈ విధంగా. ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే జరుపుకోవాలి రైట్ సైడ్‌లో. సో జరుపుకుంటే మనకి ఫోటో అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. ఫోటో ఎండింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఎగ్జాక్ట్‌గా పెట్టేసుకొని సో ఫోటోని అయితే కొంచెం ముందుకైతే రైట్ సైడ్‌లో జరుపుకోవాలి ఈ విధంగా కొంచెం ముందుకి. సో మనకి ఫోటో అనేది ఇక్కడ స్టక్ అవ్వకుండా డైరెక్ట్‌గా కొంచెం చిన్నగా మూవ్ అవుతా ఉంటది. సో చూసుకుంటే మనకి ఈ విధంగా ఫోటో అయితే ఆగకుండా మూవ్ అయితే అవుతూ ఉంటది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్‌లో క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన అయితే సింపుల్ అని సెర్చ్ చేసుకోండి. సో ఒక ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంటుంది. అది కూడా మనకి బబుల్స్ లాగా అయితే ఉంటుంది. వైట్ బబుల్స్ లాగా. సో సింపుల్ స్టార్టెడ్ ఫ్రైడ్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెర్చ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ అయితే చేసుకోండి ఆ ఎఫెక్ట్‌ని. అండ్ ఇక్కడ మీరు ఏం చేయకండి, జస్ట్ ఇక్కడ సైజ్ ఉంది కదా, సో ఈ సైజ్‌ని అయితే కొంచెం పెంచుకోండి. సో బబుల్ సైజ్‌ని అయితే కొంచెం పెంచుకోవాలి ఈ విధంగా. సో పెంచుకున్న తర్వాతకి దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి, అయిపోయింది దాని పని. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకొని పైన అయితే లైనర్ స్ట్రిక్కర్స్ అని సెర్చ్ చేసుకోండి. పైన ఎఫెక్ట్‌ని లైనర్ స్ట్రిక్కర్స్ అని సెర్చ్ చేసుకోండి. సో దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి లైనర్ స్ట్రిక్కర్స్ ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీని యొక్క స్ట్రెంత్ అయితే 0.4 సెకండ్స్ దగ్గరికి అయితే ఎగ్జాక్ట్‌గా 0.4 సెకండ్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోటో ఎండింగ్ పాయింట్ ఉంది కదా, అండ్ ఇప్పుడు ఈ ఫోటో ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా 0.04 సెకండ్స్ వరకు అయితే ఉంచేసుకోవాలి ఈ ఎఫెక్ట్‌ని కూడా. సో ఇప్పుడైతే దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. సో ఈ విధంగా కాపీ చేసుకున్నాం కదా, ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫోటోకి అయితే మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. సో మనకి ఒక ఫోటో అయితే ఇక్కడైతే ఎడిటింగ్ అయితే చేసాం కదా, అండ్ ఇప్పుడైతే ఈ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి, స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర. అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తున్న తర్వాతకి దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన ట్యాప్ చేసుకొని ఫోటో అయితే ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఫోటోని కూడా కట్ చేసుకొని సో దీన్ని కూడా రిమూవ్ అయితే చేసుకోండి, కట్ చేసుకుని మిగతా పార్ట్ని. అండ్ ఇక్కడైతే యాడ్ చేసిన ఎఫెక్ట్, కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ గమనించండి, మీరు ఫస్ట్ ఫోటోని అయితే ట్యాప్ చేసుకోవాలి. మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ ఫోటో ఎండింగ్ కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ ఫోటో ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ వచ్చేసుకున్న తర్వాతకి ఈ ఫోటోని అయితే లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేసుకోండి ఈ విధంగా. సో ఫస్ట్ ఫోటోకి అయితే మనం రైట్ సైడ్కి మూవ్ చేసాం కదా, ఈ ఫోటోని అయితే మనం లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చి ఈ విధంగా ఇక్కడైతే ఆగింది కదా, సో ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ దీన్ని అయితే ఇక్కడ చూసుకుంటే మనం కొంచెం ముందుకైతే జరుపుకోవాలి ఇక్కడ ఈ ఫోటోని. సో ఈ విధంగా అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. సో మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే ఆగకుండా మనకి మూవ్ అవుతూ ఉంటుంది ఫోటో చిన్నగా అయితే. సో ఈ విధంగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంది కదా ఫోటో లేదు, సో దాన్ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఫోటో ఉంది కదా, సో ఈ బిట్ మార్క్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి, మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో నేను ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ యొక్క ఫోటోని అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఫోటో అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ అవుతుంది. సో చూసుకోండి, మనకి చాలా సింపుల్గా అయితే మనకి ఫోటో అయితే రీప్లేస్ అయింది. నేను ఇక్కడ వేరే ఫోటోని అయితే యాడ్ చేస్తాను. సో మీడియా ఆప్షన్లోకి వచ్చేసుకొని నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఫోటో అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది.
సో చూసుకుంటే ఒకసారి ఈ విధంగా అయితే చిన్నగా స్లైడ్ అయితే ఉంటుంది ఫోటో అనేది. సో ఈ విధంగా అయితే స్లైడ్ అయింది కదా. సో ఇప్పుడైతే జూమ్ ఆప్షన్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫొటోస్కి. సో ఇక్కడ ఈ ఫోటో లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియా ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని ఫోటోని అయితే ఫిల్ చేసుకోవాలి. అండ్ ఈ బిట్ మార్క్ ఎంతవరకు ఉందో ఈ ఫోటో కూడా అంతవరకు అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కట్ చేసుకున్న తర్వాత మిగతా పార్ట్ని అయితే డిలీట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ ఫోటో లేయర్ ఉంది కదా. సో ఈ ఫోటో లేయర్ని అయితే ట్యాప్ చేసుకోండి. ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోవాలి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్లోకి వచ్చేసుకొని ఇక్కడ XY కాకుండా Z ఆప్షన్ ఉంది కదా, జూమ్ ఆప్షన్. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకుని ఈ విధంగా అయితే పైకి అయితే జూమ్ చేసుకోండి. కిందకైతే స్క్రోల్ చేసుకుంటే మనకి ఫోటో అనేది పైకి అయితే జూమ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఎంతవరకు కావాలనుకుంటే జూమ్ అంతవరకు అయితే జూమ్ చేసుకోండి. సో నేను ఇంతవరకు అయితే జూమ్ చేశాను కదా. సో మనకి ఫోటో ఈ విధంగా అయితే కిందకి రివీల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు రొటేట్ ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ రొటేషన్ ఉంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి +20 డిగ్రీస్ అయితే ఇచ్చేసుకోవాలి. రొటేషన్ +20 డిగ్రీస్. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫోటోకి ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ 0 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. సో 0 డిగ్రీస్ యాడ్ చేసుకోవాలి. సో మనకి పైనుంచి కిందికి ఈ విధంగా అయితే రివీల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే క్లోజ్ చేసుకోండి. సో మళ్ళీ ఇదే ఫోటోని అయితే డూప్లికేట్ చేసుకోండి. సో డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ట్యాప్ చేసుకొని అండ్ ఇక్కడ దీని పక్కన ఉన్న ఫోటోకి అయితే పక్కన ఉన్న బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. పైన ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. మనకి ఫోటో అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ అవుతుంది. సో ఈ ఫోటోని అయితే కొంచెం కిందకి అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ మోన్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని రొటేషన్ ఆప్షన్లోకి వచ్చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్లో అయితే వచ్చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి +20 డిగ్రీస్ ఉంది కదా. సో దీన్ని అయితే -20 డిగ్రీస్ యాడ్ చేసుకోండి. -20 డిగ్రీస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా -21 కానీ 20 డిగ్రీస్ కానీ యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే రివీల్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు ఈ ఫోటో లేని ట్యాప్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంది కదా. సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మిర్రర్ ఆప్షన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో మనకి మిర్రర్ కూడా సో చాలా ఫోటో అయితే కొంచెం పెద్దగా అయితే అవుతూ ఉంటుంది. సో మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్ కలర్ అయితే ఉండకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఫోటోకి కూడా. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో చూసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అనేది. సో ఇప్పుడు ఇదే 2 లేయర్స్ని అయితే కాపీ చేసుకోండి, ఫోటో లేయర్స్ని. సో కాపీ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చేసుకోండి. సో మళ్ళీ కాపీ చేసుకున్న 2 లేయర్స్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీకు దాటిపోతే ఈ విధంగా స్పీడ్ ఆప్షన్ మీదకి వెళ్ళేసి ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోని. అండ్ ఇక్కడ ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో ఫోటో లేని ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మళ్ళీ మీడియా ఆప్షన్ని ట్యాప్ చేసుకోవాలి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి సింపుల్గా అయితే ఫోటో అనేది రీప్లేస్ అయింది. సో ఈ ఫోటోని అయితే కొంచెం కిందకి అయితే డ్రాగ్ చేసుకోండి మనకి ఫేస్ కనబడే విధంగా. సో ఈ విధంగా ఎండింగ్ పాయింట్ వరకు అయితే కాపీ చేసుకున్న 2 లేయర్స్ని అయితే ఎండింగ్ పాయింట్ వరకు అయితే పేస్ట్ చేసుకొని వాటికి అయితే జస్ట్ ఫొటోస్ అనేది రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. సో ఈ విధంగా స్టార్టింగ్ వచ్చిన తర్వాత పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ కింద చూసుకుంటే మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.